నమస్తే. తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎట్లా పెడతారు? మేము అధికారంలోకి రాగానే ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం అండ్ దాంతోపాటుగా రాజీవ్ గాంధీ విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్నది, దానికి కూడా రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. సో ఇప్పుడు దాన్ని కూడా మేము మారుస్తాం. కర్ణాటకలో అండ్ మిగతా రాష్ట్రాల్లో ఆ లోకల్గా ఉన్న స్థానికంగా పోరాటం చేసిన బలమైన లీడర్ల పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ రాజీవ్ గాంధీ పేరు ఎట్లా పెడతారు అది కూడా మేము మారుస్తాం. ఇంతవరకు ఊకున్నాం కానీ ఇక ముందు ఊకునే అవకాశం లేదు. 4 ఏళ్ల తర్వాత మనదే అధికారం. సో ఖచ్చితంగా ఈ మార్పు ఉంటుంది అని కేటీఆర్ చెప్తున్నారు. మాట్లాడదాం. నా ముందు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, ట్రైకార్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర గిరిజన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్. సో చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. నమస్తే. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ చెప్పాలా ఏమో చెప్పాలి, ఒక పదవి కాబట్టి చెప్పాలి. మీరు ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యి పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చోవాల్సిన ఆ స్థాయి పోరాటం చేసిరు మీరు. బట్ మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక నామినేటెడ్ పదవికి మీరు మిమ్మల్ని ఎంపిక చేశారు. సో మాలాంటి వాళ్ళకు కూడా కొంత బాధగానే ఉన్నది. సో మరి మీకు ఎట్లున్నదో సరే, కొన్ని సమర్థించుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో, తప్పదేమో. గద్దరన్న ఎప్పుడు ఒక మాట చెప్పేది మాకు, యుద్ధంలో ఉండాలి మనం. యుద్ధంలో ఎప్పుడు 1:99 మంది ఉంటారు. కొన్నిసార్లు మనం ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు, కొన్నిసార్లు మనం లాస్ట్ ప్లేస్లో ఉండొచ్చు. కానీ 1:99 అనేది యుద్ధంలో ఉండేటటువంటి టీం. ఆ యుద్ధంలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు అనేది సెకండ్ అనే విషయం చెప్పేది. అందుకనే ఇవాళ మేమేమని చేస్తున్నాం అంటే యుద్ధంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం. ఓకే, అది చిన్నదా పెద్దదా ఏ పోస్ట్ అయినా కానీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాటని, మా పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటని అమలు చేయించేటటువంటి టీంలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఉన్నదా ఏమైనా బడ్జెట్ ఉందా మీ ట్రైకార్ కార్పొరేషన్కి? ఇక మా ట్రైకార్ పరిస్థితి మాట్లాడుకుంటే చాలా దారుణం. మీరు ఏం పని చేయాలి ట్రైకార్ ద్వారా? అంటే గిరిజన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద 3 మెయిన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్, అది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్రి గారు చూస్తారు డైరెక్ట్గా. దాని తర్వాత రెండవది జీసీసీ, గిరిజనులు తయారు చేసిన వస్తువులు, గిరిజనులు అడవుల నుంచి సేకరించిన వస్తువులని ప్రభుత్వం కొని మార్కెట్లో పెట్టి అమ్మడం, ఉత్పత్తులు, గిరిజన ఉత్పత్తులు. మూడవది గిరిజన అభివృద్ధి, గిరిజనులకు లోన్లు ఇచ్చుడు, గిరిజనులకు భూమి డెవలప్ చేసుడు, చిన్న చిన్న పథకాలు ఇచ్చుడు, అన్నీ ఇచ్చి వాళ్ళను ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబాన్ని నడిపించుకునే ప్రయత్నం చేయడం. ఓకే, దాన్ని ట్రైకార్, అది నేను ఇప్పుడు ఆ గిరిజనుల కార్పొరేషన్, ఆ కార్పొరేషన్కు నన్ను చైర్మన్గా అవకాశం ఇచ్చింది. ఆ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం గారికి మీ తరఫున నేను ధన్యవాదాలు. ఎన్ని కోట్లు ఉన్నాయి దానికి? అయితే మొన్న 350 కోట్లు కేటాయించారు మేము మొన్నటి అసెంబ్లీ బడ్జెట్లో. అయితే గత 3 సంవత్సరాలుగా దానికి వచ్చింది 0. అసెంబ్లీలో కేటాయింపులు జరిగినాయి, రిలీజ్ అయింది 0. 1 రూపాయి. మరీ లాస్ట్ 2 ఇయర్స్ అయితే 1 రూపాయి రాలే. లాస్ట్ గవర్నమెంట్ మేము వచ్చినటువంటి డిసెంబర్లో వచ్చిన తర్వాత 324 కోట్లు, 26 కోట్లు బడ్జెట్ పెట్టినాం. అప్పుడు హ్యాక్లో 426 కోట్లు పెడితే 411 కోట్లు రిలీజ్ చేసింది మార్చ్ 31 రోజు. అయితే ఈ సంతోషం, ఆ డబ్బులు అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని గ్రౌండ్ చేసి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సరం బడ్జెట్లో 350 కోట్లు కేటాయించారు. అయితే దాదాపు పాత బకాయిలే 260 కోట్ల దాకా ఉన్నాయి. కాబట్టి కొత్త స్కీమ్కి సంబంధించి బోర్డు మీటింగ్ పెట్టి ఏమేమి పథకాలు తీసుకోగలుగుతాం అనేది మేము నిర్ణయం తీసుకొని దాన్ని కలెక్టర్లకు ఇస్తే వాళ్ళు మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ చేసి లబ్ధిదారుల ఎంపిక త్రూ కలెక్టరేట్ ద్వారానే జరుగుతుంది. వాళ్ళు చేసి మాకు ఇస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. కాబట్టి ఇది బోర్డు మీటింగ్, ఒక రౌండ్ తిరిగి వచ్చినాక మళ్ళీ బోర్డు మీటింగ్ పెట్టుకొని అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రణాళిక తయారైతుంది ఇప్పుడు. కాబట్టి దాన్ని గవర్నమెంట్. ఏ పోస్ట్ పెద్దగా ఉంది? గతంలో మీరు ఆదివాసీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, అంటే ఆదివాసీ, అది పార్టీ పరంగా ఇవాళ కూడా నేను నేషనల్ వైస్ చైర్మన్ కంటిన్యూ ఉన్నా. నేను నిన్ననే గుజరాత్లో, ఒక రకంగా చెప్పాలంటే అదే చాలా పెద్ద పోస్ట్ ఏమో. అది ఏఐసిసి సెక్రటరీకి ఈక్వల్, నేషనల్ వైడ్ కదా. నేషనల్ వైడ్. ఇప్పుడు నేషనల్ వైడ్గా ట్రైబల్స్ను స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ప్లానింగ్ కూడా చేసినాం నిన్ననే. దానికి కావాల్సిన సిలబస్ డిస్కషన్ ఇదంతా కూడా 3 days నిన్నే వచ్చిన గుజరాత్ నుంచి. దాని మీద అక్కడ కూర్చొని ప్లాన్ చేసిన. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ టార్గెట్ గుజరాత్ అని డిక్లేర్ చేశారు కదా, మల్లికార్జున్ ఖర్గే గారు. కాబట్టి దాని మీద దాదాపు 15% ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది గుజరాత్. దాని మీద స్పెషల్ ఫోకస్. మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఇప్పుడు ఉన్నారు. మీరు గతంలో ఎన్నో ఫైట్లు చేశారు,
చావు దగ్గర వరకు కూడా అంటే ఆ రకమైన పోరాటాలు చేశారు. బుల్లెట్లు, లాఠీలు ఇవన్నీ ఎదుర్కొన్నారు మీరు. సో ఈ సిచ్యువేషన్లో మీరు కార్పొరేషన్ చైర్మన్, మీరు ఒక మంత్రి దగ్గరికి పోవాలా అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అన్నది. మీరు ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాలి, ఆ మంత్రిని చూస్తేనేమో ఆయనదో పోరాటం లేదు, నా ఏది ఉండదు, ఏముండదు, ఎట్లా ఉంటుంది అంటే గారు సమాజంలో చాలా రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏ మార్గమా ఏ అవసరాలు ఉన్నాయో అవసరాల రీతి వాళ్ళకు పొజిషన్కి వచ్చినాం. మనం ఆ పొజిషన్లో మనం ప్రజలకు ఏం చేయగలం అనేది ఇంపార్టెంట్. నేను చైర్మన్, నేను సీనియర్, నేను కొట్లాడినా ఈ ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. నేనేం ఆలోచిస్తాను అంటే నాకు ఇచ్చినటువంటి పనిని ఎంత సక్రమంతంగా 100% ఫలితాలతోనే ఇంప్లిమెంట్ చేయగలను అనేది నేను ఆలోచిస్తాను. ఇప్పుడు కార్పొరేషన్కి తక్కువ బడ్జెట్ ఉంది, నేనేం చేతులు కట్టుకొని కూర్చోలే. నేను ఇమీడియట్గా ఏం చేసిన సిఎస్ఆర్ ఫండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోక ముందే, శ్రీధర్ బాబు గారు మా ప్రభుత్వం డిస్కషన్ చేయకముందే మేము ముందు రోజే రివ్యూ పెట్టుకొని మనం సిఎస్ఆర్ ఫండ్స్ ఏమైనా తీసుకురాగలమా, మనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి పరిచయాన్ని దీనికోసం ఎట్లా వాడగలం అనేటటువంటి నిర్ణయం తీసుకొని చాలా కంపెనీలకు నేను యాజ్ ఏ కార్పొరేషన్ చైర్మన్స్గా ఉత్తరాలు రాసి పంపించినాం. ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తున్న ఇండస్ట్రీస్ ఉన్నాయి, సింగరేణి ఉంది. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ బడ్జెట్ మొత్తంలో 20% లోకల్ ఏరియా డెవలప్మెంట్ కోసం, ట్రైబల్స్ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు డైరెక్టే ఖర్చు పెడుతున్నారు ఇప్పటిదాకా. నేనేమంటున్నా అంటే అట్లా కాదు, త్రూ గవర్నమెంట్ ఖర్చు పెట్టండి మీరు, త్రూ ట్రైబల్ వెల్ఫేర్ ఖర్చు పెట్టండి మీరు. ఇప్పుడు ఐటీసీ ఉంది, భద్రాచలం పేపర్ బోర్డు. భద్రాచలం పేపర్ బోర్డు కూడా మొత్తం ట్రైబల్ ఏరియాలో ఉంది. వాళ్ళు చేసేటటువంటి మొత్తం టర్న్ ఓవర్లో 20% లోకల్ ఏరియా కోసం పెడతామని వాళ్ళు గవర్నమెంట్ నుంచి చేసుకున్నటువంటి అగ్రిమెంట్, అది ఇంప్లిమెంట్ చేస్తలేరు. చేయించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వాళ్ళు ఇండివిజువల్గా నేను హాస్పిటల్ కట్టినా, నేను రోడ్ వేసినా ఇట్లా కుదరదు. అది త్రూ గవర్నమెంట్ చేసినాం అనుకో అఫీషియల్ రికార్డ్ అవుతుంది. అట్లా ఒకటి. రెండోది ఏంటంటే చాలా కంపెనీలు వాళ్ళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఉంటుంది ప్రతి కంపెనీకి, ప్రతి సంస్థకు ఉంటుంది. 2%, 3% కూడా ఉంటుంది. 1.5% అంటే చాలా సంస్థలు పెడతాయి. నోయిడాలో కానీ దేశవ్యాప్తంగా చాలా సంస్థల దగ్గర పోయి అప్రోచ్ అయ్యి తీసుకొచ్చేటోళ్ళు కూడా లేరు. దానికి సంబంధించి కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఆ కార్పొరేషన్స్ దగ్గర నుంచి కనీసం ఒక 200-300 కోట్లను కనుక మేము అట్లా పుల్ చేయగలిగితే ట్రైబల్ ఏరియాస్లో పనిచేస్తున్నటువంటి కార్పొరేషన్స్, ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి కంపెనీస్, ప్లేన్ ఏరియాలో ఉంటూ ట్రైబల్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి కంపెనీస్. ఇప్పుడు నాట్కో ఉంది, ఇప్పుడు శంషాబాద్ దగ్గర మొత్తం ల్యాండ్స్ అన్ని ట్రైబల్ ల్యాండ్స్ తీసుకున్నారు. నాగార్జున సాగర్ దగ్గర వాళ్ళు తీసుకున్నాయని కూడా ట్రైబల్స్ ల్యాండ్. దాని ఎఫెక్ట్ మీరు పెట్టబోయే 4th సిటీ కూడా మొత్తం ట్రైబలే కదా, మొత్తం ట్రైబల్స్ ల్యాండ్. కాబట్టి ఆ ట్రైబల్ ను డిస్ప్లేస్మెంట్ చేసి తీసుకున్నటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల ప్రయోజనం ఆ కంపెనీలు ట్రైబల్స్ కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి నేను ఆ కోణం నుంచి ఆలోచిస్తున్నాను. నాకు ట్రైబల్ డెవలప్మెంట్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి ఏ బడ్జెట్ను మనం బయటకు వెళ్ళి తీసుకురాగలం, ఎంత బడ్జెట్ను తెచ్చుకోగలం, తద్వారా ఏం పథకాలు ఇవ్వగలం. మీరు ఆశ్చర్యపోతారు. ఇవాళ మొత్తం 30 తెగలలో 9 తెగలు ఇక్కడ ప్రిమిటివ్ ట్రైబల్ తెగలు ఉన్నాయి, చెంచులు. అసలు తినడానికి తిండి లేనటువంటి కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి. సర్వైవలే సమస్య. వాళ్ళని జీవించే హక్కును కల్పించినది రాజ్యాంగం. వాళ్ళని బతికించడం ఎట్లా అనేది ప్రభుత్వం బాధ్యత కదా. కాబట్టి వాళ్ళని జీవించడానికి ఏం చేయాలి. నా దగ్గరికి ఒక బ్యాచ్ వచ్చింది, మొన్న మహిళలు వచ్చారు. 25 సంవత్సరాలకే భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మోర్ దెన్ 50% మగవాళ్ళంతా చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళను మాల్ న్యూట్రిషన్ లేక చిన్న పిల్లలు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేయగలుగుతాం కదా అనేది కదా యాంగిల్. అందుకనే మా ఆఫీసర్లతో కూర్చోబెట్టి వీళ్ళను లేదు సార్ అది చేద్దాం ఇది చేద్దాం అంటే మీరు ఇది చేద్దాం నేను చేద్దాం అనేది కాదు. వాళ్ళకేం అవసరం ఉందో అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళని అడిగిన, వాళ్ళు ఏమన్నారు, సార్ నాకు లోన్ కావాలని ఒక మహిళ. ఏం లోన్ కావాలన్నా అని అడిగిన, ఆమెకు ఐడియా లేదు. నేనేమన్నా అంటే నా లాంగ్వేజ్ని మార్చి నేను నీకు ఏం సాయం చేస్తే నువ్వు బతుకుతావో చెప్పు అని చెప్పి. నువ్వు బతకడానికి నీకేం కావాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నువ్వు గౌరవంగా ఉండడానికి నీకేం కావాలి అని అడిగితే ఆమె ఏమైంది, చాలా సింపుల్గా చెప్పింది. అన్న నాకు ఒక 4 మేకలు కావాలని అన్నది. అంటే ఎంత చిన్న విషయం, 4 మేకలు ఉంటే కుటుంబాన్ని పోషించుకొని బతకగలనని చెప్తుంది. 2 పిల్లలు ఆమెకు, భర్త లేడు. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏమున్నదో ఆ పథకాన్ని ప్రభుత్వం రూపొందించాల్సినటువంటి అవసరం ఉందనేది నా ఫీలింగ్. నేనైతే నేను సీరియస్గా తీసుకున్న లైన్ అదే. రేపు బోర్డు మీటింగ్ కంటే ముందు ఎందుకు తిరుగుదాం అనుకుంటున్నా అంటే ప్రజలకు అవసరమైనటువంటి పథకాల్ని ప్రభుత్వం తయారు చేయాలి. ఆదివాసులు వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లో, వాళ్ళు జీవిస్తున్నటువంటి ప్రాంతంలో వాళ్ళు ఎకనామికల్గా సర్వైవల్ కాగలిగినటువంటి స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయాలి. అందుకని దాని విషయంలో ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి మాట్లాడినాం, నేను సీతక్క గారు. ప్రిమిటివ్ ట్రైబల్స్ ఇక్కడ 80,000 మంది ఉంటారు, 16,000 కుటుంబాలు ఉంటాయి, 16,000 ఫ్యామిలీస్ ఉంటాయి. 16,000 ఫ్యామిలీస్కు సాచురేషన్ లెవెల్లో ఆదుకోవడం కోసం ఫస్ట్ ఫేజ్ మీద ఎటువంటి యుద్ధ ప్రాతిపాదిక మీద చర్యలు తీసుకోగలం అనేది కూడా డిస్కస్ చేసినాం. కాబట్టి ఆయన కూడా గోహెడ్ అన్నాడు, జస్ట్ మంచి ఆలోచన ఇది ఎగ్జిక్యూట్ చేయండి, మీరు ఎట్లా చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుంది,
ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తా, మనం మళ్ళీ ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకుందామని చెప్పే మాటను డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం సానుకూలంగా ఉంది, ప్రభుత్వం నుంచి సానుకూలంగా ఉంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా పూర్తిగా అవుట్ రేట్ ఉన్నారు. కాబట్టి నాకైతే పూర్తి నమ్మకం ఉన్నది. ట్రైకార్ ద్వారా ఖచ్చితంగా నాకు ఇచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో మ్యాక్సిమం పనిని నేను చేసి చూపిస్తాను. నెక్స్ట్ మనం ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టుగా అనుకున్నట్టుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి మీరు రెడీ అవుతున్నారు తెలంగాణ సచివాలయం ముందు. ఒకవేళ మీరు పెడితే 4 ఏళ్ల తర్వాత వచ్చేది మేమే, దాన్ని తీసి అవతల పడేస్తాం, వాళ్ళకే కాంగ్రెస్ నాయకులకే ఫోన్లు చేసి అయ్యా తీసుకుపోరి, లేకపోతే నేనే పంపిస్తాం, మీరు ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించేస్తాం మనం. అండ్ విమానాశ్రయం రాజీవ్ గాంధీ పేరున్నది, అది కూడా మేము మారుస్తాం. ఇది మొన్న కేటీఆర్ చెప్తున్న మాట. ఇప్పుడు కేటీఆర్ గారిని ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళ కార్యకర్తలు పట్టించుకోవట్లేదు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. చెల్లెపోయి జైల్లో పడ్డది, దొంగ సారా నమ్ముకునే కేసులో పోయి జైల్లో పట్టింది. ఏం కేసు? సారా కేసు, సారా దందాలో పోయి జైల్లో పడ్డది. మహిళా లోకమే హర్షించినటువంటి అంశము. కాబట్టి అది కూడా రక్షాబంధన్ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిండు రాజీవ్ గాంధీ. ఎవరు రాజీవ్ గాంధీ? ఎవరు? 10 సంవత్సరాలు నీకు కేటీఆర్ అంత మొగోడైనా, అంత తిరిగికలోడైనా, అంత దమ్మున్నోడైనా, మొన్నదాకా ఎవరున్నారు అధికారంలో? 10 సంవత్సరాలు నువ్వే ఉన్నావు కదా, ఎందుకు మార్చలే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరును? కాబట్టి ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తారు అటువంటి పిచ్చి పనులు చేస్తే. ఇప్పుడు ఆయన ఏం తెలంగాణ తల్లి విగ్రహం పెడతాను. నేను ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహం రోజు ఛాలెంజ్ చేసిన. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో లేను. రామ్జీ గోండు విగ్రహం నేను పెట్టిన, తెలంగాణ తల్లి విగ్రహం ఆయన పెట్టిండు. దొడ్డి కోమర విగ్రహం పెట్టాలని నేను డిమాండ్ చేసిన, తెలంగాణ తల్లి అని వెళ్తారు. ఒక మిత్ను క్రియేట్ చేసే పద్ధతి వల్ల అది ఒక మిత్ను క్రియేట్ చేసే పద్ధతి. తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి వీరులు, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం పోరాటం చేసిన నాయకులది పెట్టుకోవాల్సింది, లేని ఒక భావనను క్రియేట్ చేసి ముందుకు పెట్టుకోవడానికి మాత్రం తేడా లేదా? ఎందుకు కోనరం విగ్రహం పెట్టలే? తెలంగాణ పోరాటంలో కూడా వాళ్ళు చేసింది ఏంది? నటించుడే కదా. రెండోది, ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను పాలించమని అవకాశం ఇస్తే దోచుకోవడం కోసమే లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కూడా. సారాధానాన్ని కూడా వదిలిపెట్టకుండా జైలుకు పోయిన వాళ్ళు ఇవాళ మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ సర్వైవల్ కోసం మాట్లాడుతున్నారు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ద్వారా ఫ్రంట్ పేజ్ న్యూస్ కావాలనే ఎజెండా తప్ప వాళ్ళకేం చిత్తశుద్ధి లేదు. తెలంగాణ పట్ల, తెలంగాణ డెవలప్మెంట్ కోసం వాళ్ళు పనిచేయగలిగినటువంటి పరిస్థితి కూడా లేదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయలే వాళ్ళు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ ఎట్లా వచ్చింది రవి గారు? మీకు తెలుసు, నాకు తెలుసు. కేసీఆర్ మోడల్ ఏంది? 100 ఎమ్మెల్యేలు 17 ఎంపీలు. 100 ఎమ్మెల్యేలు గెలిస్తే తెలంగాణ 17 ఎంపీలు గెలిస్తే కంపల్షన్లో వస్తుంది అన్నాడు. అట్లా రాలే. ప్రజలు రాజీ లేని పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం కన్విన్స్ అయితే తెలంగాణ వస్తుంది అనేది గద్దరన్న మోడల్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు గద్దరన్న మోడల్లో తెలంగాణ వచ్చింది, కేసీఆర్ మోడల్లో రాలే. కాబట్టి రాజీ లేని పోరాటం ద్వారా తెలంగాణ వచ్చిందా? 17 సీట్ల ద్వారా తెలంగాణ వచ్చిందా? 17 సీట్లతో రాలే. మరి కేసీఆర్ ఏం చేసిండు? ఉద్యమం అంతా కూడా పోరాటం చేస్తున్నట్టు నటించిండు, 17 కోసం ప్రయత్నం చేసిండు. ఆయన పాత్ర లిమిటెడ్ ఉన్నప్పటికీ ప్రయోజనం ఎక్కువ పొందాడు ఆయన. 10 సంవత్సరాల అధికారంలోకి ఉన్నాడు. దాంతో వచ్చినాక ఏం చేసిండు? సిద్దిపేటలో గుట్టలు ఉన్నాయా? మొత్తం 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గుట్టలను అమ్మేసారు కదా. కరీంనగర్లో గుట్టలు ఉన్నాయా? మొత్తం తెలంగాణ వనరుల దోపిడీ ఎవరు చేశారు? ఉమ్మడి రాష్ట్రంలో ఎంత జరిగింది అంతకంటే ఎక్కువ జరిగింది కదా. ఓపెన్ కాస్ట్ బాయిలు ఎందుకు ఆగలే 10 సంవత్సరాల కాలంలో? ఉమ్మడి రాష్ట్రం కంటే ఎందుకు పెంచారు? సింగరేణి ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరగలే? ఉద్యోగాల కల్పన ఎందుకు జరగలే? పైగా భూములను రెగ్యులరైజ్ చేసి ధరణి తీసుకొచ్చి మొత్తం దోసుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలు అసహించుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? కాబట్టి ఉద్యమంలో ఒక ముసుగును తొలగించుకున్నారు, ఆర్థిక ప్రయోజనం పొందిండ్రు, రాజకీయ ప్రయోజనం పొందిండ్రు. రాష్ట్రం వచ్చినాక మేమే చేసినామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు, దోసుకున్నారు. అదే ఆంధ్ర పెట్టుబడిదారులతో కలిసి పనిచేసారు. నేను అడుగుతా ఉన్నాను, కేటీఆర్ గారు కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ఎందుకు తొలగించవాడినో? ఎందుకు కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పి ఆ రోజు ఉద్యమంలో చెప్పినప్పుడు దాని చుట్టూ అమరవీరుల స్తూపాలు పెడతా ఉన్నాం కదా, ఎందుకు దాన్ని చేయలే? ఆ పని ఎందుకు చేయలేను 10 సంవత్సరాల కాలంలో? కాబట్టి మాట్లాడే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. రాజీవ్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిండు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దేశంలో తీసుకొచ్చిండు, దేశం మొత్తం కూడా అడ్వాన్స్ కావడానికి పొలిటికల్ లీడరే కదా ఆయన, కూడా ఒక పార్టీ నాయకుడే కదా. పార్టీ నాయకుడు కాదు, ఒక ప్రధానమంత్రి. మాజీ ప్రధానులను, దేశ నాయకులను, దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తులను పార్టీలకు అతీతంగా గౌరవించుకోవడం అనేటటువంటిది మన సంస్కారం. ఆ సంస్కారాన్ని కేటీఆర్ వదిలేసిండు అనుకో, ఆయన పేరేంది అట్లా అనుకుంటే? కల్వకుంట తారక రామారావు. తారక రామారావు గారు ఎన్టీఆర్ పేరు. ఆయన తారక అనేది ఆయన ఇంటి పేరు. ఆయన ఇంటి పేరుతో సహా నీ పేరులో పెట్టుకున్నావు, అధీశ తోమను. ఇప్పుడు తారక రామారావు అనేటటువంటి పేరు నువ్వు తీసేస్తావా? తీసేయలేవు కదా. నీ ఫాదర్ ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నారు, ఆయనకు నచ్చిన నాయకుడు, అభిమాన నాయకుడు, ఆయన పేరును నీకు పెట్టిండు. తీసే ముందు ఆ పేరు మార్చుకో. మరి రేపు ఎన్టీఆర్ విగ్రహాలు తీసేస్తా అంటాడు, రేపు ఇంకోళ్ళు తీసేస్తాడు. అంటే ఇదంటే నాన్ కాంట్రా లేని సమస్యను సమస్యగా సృష్టించి దాని చుట్టూ
సర్వైవల్ కావడం కోసం చేసేటటువంటి చీప్ టాక్టిక్స్, చిల్లర ఎత్తుగాళ్ళు అంటే నేను ప్రజల కోసం ఏం చేస్తావో చెప్పు, ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం. కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న కాసు బ్రహ్మానంద విగ్రహం మీరెందుకు అంటే ఆ రోజు ఉద్యమకారుల నుంచి వచ్చినటువంటి డిమాండ్ అది. ఈ రోజు ఉద్యమకారుల డిమాండ్ చేస్తే దాన్ని కూడా తీసేయమని చెప్పి ఆ రోజు చర్చకు పెడదాం. ఉద్యమకారులు డిమాండ్ చేస్తారు, చేసినప్పుడు వస్తుంది అది కూడా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఉన్నా, ప్రజల నుంచి ఆ డిమాండ్ వచ్చింది అనుకో, ఖచ్చితంగా మేము కూడా ఆ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీని మీద చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్తాం. సో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడేనా? ఖచ్చితంగా పెడతాం. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆయన దేశం కోసం ముక్కలైపోయాడు. కోడి కూడా చావాలి కేసీఆర్ ఇంట్లో. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఇంట్లో కోళ్ళు చచ్చినాయా? అగ్గిపేట గీసుకొని పెట్రోల్ పోసుకొని అగ్గిపేట దొరకకుండా 300-1200 మంది సాగు కారకుడు అయ్యిండు హరీష్ రావు. అంటే తప్పుడు డైరెక్షన్, సమాజానికి ఉద్యమంలో పనిచేసేటటువంటి వ్యక్తులకు ఒక తప్పుడు డైరెక్షన్ ఇవ్వడం అనేది, అది నాయకుడు చేసేటటువంటి నాయకుడి నిర్ణయాల మీదనే ఆ ఉద్యమం ఆధారపడి ఉంటుంది. నాయకుడు చేసేటటువంటి విధానాల మీదనే కార్యకర్తలు ఆధారపడి ఉంటుంది. ఇవాళ లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు రాజకీయ వ్యవస్థ లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలు అది. వాళ్ళు వాళ్ళ కుటుంబం బతికితే చాలనుకునే మూడ్లో ఉన్నారు వాళ్ళు. రేపు బీజేపీలో కలిపేస్తారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకు కలుపుతారా? అలా ఖచ్చితంగా కలుపుతారు, డౌట్ ఎక్కర్లేదు. ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ, సరే ఒక ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చింది, 38 అయింది అనుకుందాం, 10 మంది మీ దాంట్లోకి వచ్చారు అనుకుందాం. టెక్నికల్గానే అయితే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే. 38 మంది ఉన్న పార్టీ, మస్తు పైసలు ఉన్న పార్టీ, అన్ని రకాలుగా బలంగా ఉన్న వాళ్ళు ఎందుకు బీజేపీలో విలీనం అవుతారు? అందులో ఆయన ఇంకొకటి, బీజేపీ కనుక ఈ బీఆర్ఎస్ని విలీనం చేసుకుని వాళ్ళు ఎటు కాకుండా పోయే అవకాశం ఉంది కదా. అలాగా ఆ ఎగ్జాంపుల్ వాళ్ళు అంటున్నట్టు ప్రచారమో లేకపోతే ఇంకేదో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పుడైతే అదే దెబ్బ పడ్డది కదా బీజేపీ. 2 విషయాలు చాలా కీలకం. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, 37% ఓట్లు వచ్చినాయి. అవును, కాంగ్రెస్కు 40% వచ్చినాయి. 2% అయితే 1.8-1.6 ఎంతో సంథింగ్, అదే 2% అనుకో, 1.8 అనుకో వచ్చినాం. పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఏ పర్సంటేజ్కి పోయింది? అవును, మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్ సీట్లలో ఎన్నికలు జరిగితే 39 ఎన్నికల్లో ఒక్కొక్క దగ్గర 80,000 లీడ్ వచ్చిన కాన్సెన్సెస్ ఉన్నాయి. 70,000, 80,000, 60,000 లీడ్ వచ్చిన కాన్సెన్సెస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళకు మైనస్లోకి ఎందుకు పడిపోయింది? బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ అయిపోయి బీఆర్ఎస్ అనేటటువంటిది ఓన్లీ 3 కాన్స్టిట్యున్సీల మాత్రమే ఆ పార్లమెంట్ ఎన్నికల్లో లీడ్ వచ్చింది. అదే అంటున్నాను నేను. ఎందుకు ఇది కారణం ఏంది అంటే తప్పుడు ఎత్తుగడ. ఎటువంటి ఎత్తుగడ వేసిరాళ్ళు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ను కొట్టడమే ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డిని మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైన ద్వేషమో కోపమో నాకు తెలియదు. రేవంత్ రెడ్డిని బలహీనపరచాలి వాళ్ళ పార్టీలో అన్న ఉద్దేశంతో మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇది సపోర్ట్ చేయడం వల్ల ఏమైంది? క్యాడర్ అంతా షిఫ్ట్ అయిపోయింది. కింద ఓటర్లు అంతా కూడా బీజేపీకి ఓట్లు వేసారు. దాంతో మాకు బీజేపీకి 8,000 సీట్లు వచ్చినాయి. లేకుంటే బీజేపీకి 3 సీట్ల కంటే ఎక్కువ వచ్చే ఛాన్సే లేదు. ఏ రకంగా ఓటినా మాకు ఇంకా 4 సీట్లు పెరగాలి. మా 4 సీట్లు బీజేపీకి పోయినాయి. ఎందుకంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం వల్ల. ట్రయాంగిల్ ఫైట్ అయితే మేము 14 సీట్లు గెలుస్తుంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాం, ట్రయాంగిల్ సీట్ అయితే 14 సీట్లు బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్ వేసుకొని ఉంటే కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిచేది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంపీ ఎలక్షన్ నాటి తగ్గింది. ఆయన సొంత దాంట్లో మహబూబ్నగర్ పోయింది, మల్కాజ్గిరి పోయింది. ఇది ఒక యాంగిల్. మెదక్లో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్కి. మెజారిటీ లేకపోయినా గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆయనపల్లి కొడుకు గెలిచిన మెదక్లో టోటల్ 7,000 ఓట్లు తగ్గిపోయినాయి. నేను ఏమంటున్నా అంటే ఆ రోజు మీరు మళ్ళీ మొత్తం పోలైన ఓట్లన్నీ బీఆర్ఎస్కి పడ్డాయన్ని, కాంగ్రెస్కి పడ్డాయన్ని, బీజేపీకి పడ్డాయన్ని. ప్రతి కాన్స్టిట్యున్సీలో కనుక అసెంబ్లీలో పడ్డాయన్ని, పార్లమెంట్లో పడ్డాయన్ని. అందుకనే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో మెజారిటీ తగ్గింది. అప్పుడు బీజేపీకి ఎన్ని వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి. అది చూసినప్పుడు రేవంత్ రెడ్డి మెజారిటీ ఎక్కువ ఉంటుంది. కానీ బీఆర్ఎస్కి పడ్డ ఓట్లన్నీ బీజేపీకి పడ్డ తర్వాత ఆటోమేటిక్గా అక్కడ కాన్స్టిట్యున్సీలో మెజారిటీ తగ్గినట్టు కనబడుతుంది నీకు. అదే చెప్తున్నాను. ట్రయాంగిల్ ఫైట్ జరిగి ఉంటే అప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చిన మెజారిటీ కంటే కాంగ్రెస్కి ఎక్కువ మెజారిటీ వచ్చేది. అక్కడ ట్రయాంగిల్ ఫైట్ నుంచి బైపోల్ ఎలక్షన్ వైపుకు బీఆర్ఎస్ మళ్ళించింది. ఇక్కడ తప్పుడు నిర్ణయం అంటున్నా. తద్వారా తన నాయకత్వం మీద తన క్యాడర్కు విశ్వాసం పోయింది. ఇవాళ బీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీ కొట్టలే. బీఆర్ఎస్ తమ పునాదులు తామే దొవ్వుకున్నది. నాయకత్వం పైన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం. దేనికోసం తీసుకున్నాడు? అవసరం కోసం తీసుకున్నాడు ఆ నిర్ణయం. కవితను బయటికి తెచ్చుకోవడం కోసం బీజేపీకి సహకరించే పాత్ర తాను తీసుకోవడం వల్ల లక్షల మంది కార్యకర్తల నాయకులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. బీఆర్ఎస్ బలహీనపడడం వల్ల ఎవరికి నష్టం?
బీఆర్ఎస్ బలహీనపడడం వల్ల నాయకుని కంటే కూడా కార్యకర్తలకు నష్టం అవుతుంది. గ్రౌండ్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి హైకమాండ్కి ఏం ప్రాబ్లం ఉండదు. వాడు డిమోరలైజ్ అవుతాడు, వానికి వాల్యూ తగ్గుతుంది లోకల్లా. ఇది ఈ తప్పుడు నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం తీసుకున్నది, వాళ్ళ వ్యక్తిగత కుటుంబ అవసరాల రీత్యా తీసుకున్నారు. ఈ తప్పుడు నిర్ణయం వల్ల పార్టీ డైల్యూట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ కాంగ్రెస్ను మేము ఎదుర్కోలేము, కాంగ్రెస్ను ఎదుర్కోగలిగినటువంటి శక్తి మాకు లేదు, మేము వాళ్ళను కాంగ్రెస్ని ఓడించాలంటే బీజేపీతో కలిస్తేనే ఓడిస్తాము. రెండోది కేసీఆర్ గారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్నది, కేసీఆర్ గారు మెంటల్గా డిమోరలైజ్ అయ్యి ఉన్నారు. అంటే వాళ్ళు చెప్తున్న విషయాలు అవన్నీ, ఆయన ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి పోయిండు, రెగ్యులర్ చెకప్ పోతుంది, ఇక్కడ నుంచి ఆడికి పంపిస్తున్నాం అనే మాటలు వాళ్ళే చెప్తున్నారు. కవిత గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, ముందు ఆమె రిలీజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంటు, ఈ కేసుల నుంచి బయటపడడం ఇంపార్టెంటు. బీఆర్ఎస్గా ఉంటే ఇదన్నీ సాధించలేము, నడిపించగలిగినటువంటి శక్తి వాళ్ళకున్న తర్వాత. కాబట్టి కేసీఆర్ గారు కనుక ఒకవేళ ఆయన పొలిటికల్ రెస్ట్ తీసుకున్నాడు అనుకో, మిగతా ఉన్నటువంటి టీం పార్టీని నడిపించుకోగలుగుతుందా? అంత కెపాసిటీ ఉందా, అవకాశం ఉందా? కాబట్టి బీజేపీ అనే ఒక బ్రాడర్ ప్లాట్ఫామ్లో ఉంటే బీజేపీకి ఇక్కడ గ్రౌండ్ కార్డర్ లేదు, పైన నాయకత్వం ఉంది, నిర్మాణం ఉంది, సీట్లు వచ్చామన్నా, కేంద్ర సీట్లు వచ్చినాయి. అదే అంటాం కదా, వీళ్ళు ఓట్లన్నీ షిఫ్ట్ చేసారు కాబట్టి సీట్లు వచ్చినాయి. రేపు లోకల్ బాడీలో తేలిపోతుంది ఎంత వస్తుందో, లోకల్ బాడీలో ఎంత వస్తుందో తెలుస్తుంది కదా. కాబట్టి కాంగ్రెస్కు దరిదాపుల్లో లేవు మనం ఇక్కడ ఎవరం, కాంగ్రెస్కు దరిదాపుల్లో. కాంగ్రెస్ నుంచి ఏం థ్రెట్ లేదు కదా, ఆ 7 ఆస్తులు అన్నీ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళంతా ఈ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నారు. బీజేపీ కేసులు పెట్టి లోపలేస్తారని అయితే వాళ్ళకి ఏం చాలా సేఫ్ గా ఉన్నారు. కాంగ్రెస్ డెమోక్రటిక్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారం పోతున్నది, బీఆర్ఎస్ వాళ్ళ మీద లేని తప్పులను క్రియేట్ చేసి పెట్టే పని ఉద్దేశం మాకు లేదు. తప్పులు జరిగిన దాని మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఎంక్వైరీలలో లీగల్గా ఎటువంటి రిజల్ట్ వస్తే అటువంటిది వెళ్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు ఉన్నాయి, కాళేశ్వరం కంప్లీట్ ఇప్పుడు రిపోర్ట్ జరుగుతుంది కదా, ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఎంక్వైరీలో సరే ఎంత దాద్దాం అనుకున్నా కానీ వాస్తవాలు బయటకు వస్తాయి, ఎవరు దాయలేరు వాటిని, ఎంత కోఆపరేట్ చేయకుండా. విలీనం అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ సహకారం ఉంటుంది కాబట్టి కొంత ప్రెజర్ బిల్డప్ చేయొచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు, బెదిరియొచ్చు, మీ ప్రభుత్వాన్ని గులుస్తామని చెప్పి ప్రొటెక్షన్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు పెట్టిన పార్టీ ఒక పార్టీలో విలీనం అయిపోద్దా అంత ఈజీగా? చాలా పార్టీలు, క్యాడర్ వ్యవస్థ నిర్మాణం ఇదంతా అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు రాజకీయ నిర్ణయాలు రాజకీయ అవసరాల కోసము, ఆ రాజకీయ అవసరాలు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో తీసుకోబడతాయి. ఇవాళ బీజేపీకి రాజకీయ అవసరాలు ఉన్నాయి, బీఆర్ఎస్కు రాజకీయ అవసరాలు ఉన్నాయి. వాళ్ళిద్దరం కలవడం ద్వారా పరస్పర రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పరస్పర రాజకీయ ప్రయోజనాల కోణం నుంచి వాళ్ళు ఇవాళ ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చింది. మీరే మాట్లాడుకుంటే గుసగుసలు ముచ్చట్లు పెడుతున్నారని బండి సంజయ్ అంటుండే కదా మిమ్మల్ని. అంటే బండి సంజయ్ గారు ఏంటంటే డైవర్ట్ చేయడం కోసం మాట్లాడుతారు. ఎందుకంటే బండి సంజయ్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద అయినా కానీ, ఇప్పుడు డైరెక్ట్గా ఎవరెవరు కలుస్తున్నారు, ఎక్కడెక్కడ కలుస్తున్నారు, ఎట్లా కలుస్తున్నారో నాకంటే ఎక్కువ తెలుసు బండి సంజయ్ గారికి. సో మీ అంచనా ఏంది, ఎప్పట్లోగా ఈ ప్రక్రియ కంప్లీట్ అయిందని? 6 నెలల్లో క్లారిటీ వచ్చేస్తుంది. అది అవునా? 6 months క్లారిటీ వచ్చేస్తుంది మోస్ట్ ఆల్. నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్లో కవిత గారికి బెయిల్ రావచ్చు, బెయిల్ తెప్పిస్తారు, బెయిల్ కోర్టులు ఇచ్చేస్తాయని చెప్పి లీగల్గా మనం మాట్లాడుకోవడానికి మస్తు మాట్లాడుకుంటాం. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో దేశవ్యాప్తం మన అందరికీ తెలుసు. కాబట్టి బెయిల్ ఇప్పించేస్తారు. తర్వాత ఒక ప్రాసెస్లో ఇదంతా కూడా ఒకటవుతారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎదుర్కోవడం ఇండివిజువల్గా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే డైలీ తీసుకుంటున్నటువంటి యాక్టివిటీస్ వల్ల చాలా విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ఎక్స్పాండ్ అవుతున్నది. రెండోది ఏంటంటే రఘు గారు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాలి మనం, పార్టీలకు అతీతంగా చెప్పుకోవాల్సిన అవసరం. రాజకీయ వ్యవస్థను, బ్యూరోక్రసీని, ప్రధానంగా బ్యూరోక్రసీ కాన్స్టిట్యూషన్ ప్రకారం పనిచేయాలి. అది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా. అవును. అయితే అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రసన్నం చేసుకునే యాంగిల్లో బ్యూరోక్రసీ పనిచేయద్దు. ఇప్పుడు నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నా, నేను ఏదన్నా చైర్మన్గా ఒక రాంగ్ సలహా ఇచ్చిన అనుకో అధికారికి, యాక్సెప్ట్ చేయొద్దు. నో సార్ ఇది రాంగ్, ఇది దీనివల్ల ఈ నష్టం జరుగుతుంది, ఇట్లా చేయకూడదు సార్, ఇది ఐ కాంట్ డూ దట్ అనేటటువంటి విషయం అధికారి చెప్పాలి. మాకు కూడా తెలియదు కదా కొన్ని విషయాలు, చెప్తే ఎస్ కరెక్టే ఆయన చెప్పింది అనేటటువంటి ఉద్దేశంలో రెక్టిఫై చేసుకోవచ్చు. లేదు నేనే తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అంటే నువ్వే తీసుకున్నావు, దట్ ఈస్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అనేది చెప్పగలగాలి. బ్యూరోక్రసీ ఇండిపెండెంట్గా ఉంటే డెమోక్రసీ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రతి వ్యక్తి పోయి కలవగలుగుతాడు. ఎందుకంటే అధికారంలోకి మేము 5 సంవత్సరాలు ప్రజలు రాజకీయ పార్టీలను శిక్షించి అధికారం ఇచ్చే అధికారం ప్రజలకు ఉంది 5 సంవత్సరాలకు ఒకసారి. కానీ బ్యూరోక్రసీ అట్లా కాదే, ఒకసారి అపాయింట్ అయితే 30 years యు ఆర్ ఇన్ రిటైర్మెంట్ దాకా సర్వీస్లో ఉంటావు. నీకున్నటువంటి గైడ్ లైన్స్, రూల్ ఆఫ్ లా ప్రకారం పనిచేసినప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీలకు ఆ స్కోప్ ఉండదు.
అధికారంలో ఉన్న వాళ్ళకు ఫేవరు, అధికారంలో లేని వాళ్ళకు ఫేవర్ లేకపోవడం అనేటటువంటి స్కోప్ ఉండదు. ఈ వ్యవస్థను విధ్వంసం చేసిండు కేసీఆర్. నా బాధ అది. అప్పుడు కూడా ఇదే చెప్పిన నేను, ఆ బ్యూరోక్రసీ అనేటటువంటి వ్యవస్థను ఇండిపెండెంట్గా పనిచేయనియండి, అది పనిచేయండి. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు కదా, చేంజ్ కావాలనుకున్నారు, ఒక చేంజ్ వచ్చింది, మీ గవర్నమెంట్ వచ్చింది. ఓవరాల్గా గమనిస్తే మీకు ఏ పరిస్థితిలో ఉంది తెలంగాణ అని మీకు అనిపిస్తున్నది? తెలంగాణ భూములు, వ్యవస్థ, లీడర్లు, వాళ్ళ వ్యాపారాలు ఇవన్నీ చూసిన తర్వాత అది ఏ దిశగా మనం వెళ్తున్నామని మీరు అనుకుంటున్నారు? ఇంత మంచి సంపద కలిగిన ఈ రాష్ట్రంలో ఒక దిశ లేకుండా ఎటు వెళ్తుందని అనిపిస్తున్నది వ్యవస్థ అంతా. ఏమైందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సపరేట్ అయింది. సపరేట్ అయిన వెంటనే ఒక ఉద్యమ స్ఫూర్తితోని బ్యూరోక్రసీని, అడ్మినిస్ట్రేషన్ను ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ సమస్య ఉండకపోయేది. ఒక స్వార్థంతో పని నడిచింది గత 10 సంవత్సరాలు. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక రకంగా. ఇంత కొట్లాడి 20 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి, కేసీఆర్ 14 సంవత్సరాలే కొట్లాడింది, మేము 20 సంవత్సరాలు కొట్టాము. అవును, అదే అంటున్నాం కదా. 20 సంవత్సరాలు ఉద్యోగాన్ని వదిలిపెట్టి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత సరి అయిన నాయకుడి చేతిలో రాష్ట్రాన్ని ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళా 0 నుంచి పని మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నేను విభజనలో 58% ఉద్యోగులు అటు వెళ్ళిపోయారు, 42% ఉద్యోగులు మనకు వచ్చిండ్రు. రెండోది అంటే నీకు దగ్గర పని చేసేటటువంటి ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ అట్నే ఉంటాయి కదా. ఆ ఉన్నటువంటి గ్యాప్ను ఫిలప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ట్రైకార్ ఉన్నది, ట్రైకార్కు ఒక ఎండి ఉంటాడు. ఎండి ఆంధ్రప్రదేశ్ పోయింది పోస్ట్. ఎండి అనే పోస్ట్ లేకుండా ఒక కార్పొరేషన్ నడవదు. నువ్వు ఎండి పోస్ట్ను క్రియేట్ చేయాలి కదా. అంతే కదా. ఎండి ఇప్పటివరకు లేరు, ఆశ్చర్యపోతారు మీరు. నేను లేడా అసలు ఎండి అనే పోస్ట్ లేదు, శాంక్షన్ చేయలే గవర్నమెంట్. ఒక కార్పొరేషన్కు ఎండి అనే పోస్టు శాంక్షన్ చేయాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయలే? ఎక్స్ అఫీషియో అని చెప్పి కమిషన్ పెడతారు. ఇప్పుడు 8-9 డిపార్ట్మెంట్లు ఒక్కొక్క ఐఏఎస్ల దగ్గర ఉంటాయి. ఎన్నైనా చూడగలుగుతారు ఆయన? ఎక్కడైనా ఫోకస్ చేయగలుగుతారు ఆయన? నువ్వు చేయాల్సినటువంటి యుద్ధ ప్రాతిపాదిక మీద చేయాల్సిన పని ఏంటంటే, ఈ 58% వెళ్ళిపోయిన తర్వాత స్ట్రాటజికల్ పొజిషన్స్ అని ఉంటాయి, కొన్ని నిర్ణయాలు తీసుకునే పోస్టులు, వాటికి కావాల్సినటువంటి ఉద్యోగుల శాంక్షన్ ఇవ్వాల్సి ఉండే, లేదా ఉన్న పోస్టుల నుంచి ఒక పోస్ట్ని అప్గ్రేడ్ చేయాల్సి ఉండే, చేసి కూర్చోబెట్టాల్సి ఉంటుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ సెట్ చేయాలి కదా. పాలనా వ్యవహారాల్ని ఒక ఛానలైజ్ చేసేటటువంటి పనిని ఒక్క పని కూడా చేయలేదు, 0. డివిజన్ అయినటువంటి, అంటే నీకు రాజకీయ నాయకత్వమే కాదు పాలన అంటే బ్యూరోక్రసీనే మెయిన్. బ్యూరోక్రసీనే లేదు ఇక్కడ. ఇప్పుడు మనకు 10 జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలు చేసేస్తారు. 10 జిల్లాలకు 10 కలెక్టర్లు, 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అవసరం. ఇప్పుడు 33 జిల్లాలకు 33 మంది ఐఏఎస్ ఆఫీసర్లు. ఒక దిక్కేం ఉన్న ఎంప్లాయీస్ అంతా వెళ్ళిపోయారు, రెండో దిక్కేం ఉన్న ఎంప్లాయీస్ని చిందరమందర చేసి పడేసింది. ఎటువంటిదంటే ఒక ఛానలైజ్లో సెట్ చేయాల్సినటువంటి దాన్ని సెట్ చేయలేదు. ఎందుకు జరిగింది ఇదంతా? దోపిడీ అనే ఒక ఇంటర్నల్ కోణం పెట్టుకొని చేసిండ్రు. ప్రశ్నించేటోడు లేకుండా విధ్వంసం చేయాలనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని మెంటల్గా. నేను చెప్తా ఉన్నాను, నా రికార్డ్ ఇది దీన్ని ప్రజలు క్షమించరు. అంటే ఇంకా ఇది ఎక్కడ ఏ నష్టం జరిగిందనేది ఇంకా చాలా మందికి అర్థం కాలే. నేను ఇన్సైడ్ పోయి చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణంగా జరిగిందంటే, ఇది సెట్ చేసి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్ రీఆర్గనైజేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ జరిగినాయి. ఆ రీఆర్గనైజేషన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ కూడా అన్సైంటిఫిక్గా జరిగినాయి. జోనల్ సిస్టమ్ 10 జిల్లాలకు 10 జోన్లు చేసుకొని, 8 జోన్లు చేసుకొని, హైదరాబాద్ని ఇంకో జోన్ చేసుకొని, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఇంకో జోన్ చేసుకోవచ్చు. అట్లా చేయలే. అంటే ప్రతి ఒక్కడు తనొక ప్రాబ్లం, ఆ ప్రతి ఎంప్లాయ్కి ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఆ ప్రాబ్లంలో ఆయన ఉండాలి, మనం చేసుకునే పని మనం చేసుకోవాలి సెంటర్లో ఉండి. ఇది జరిగింది. ఇది చాలా ఒక కుట్రపూరితమైనటువంటి విధానంతో జరిగింది. దీనివల్ల నష్టం జరిగింది. నేను ఏ డయాస్ మీద ఛాలెంజ్ చేసి చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. చెప్తారా కేటీఆర్ సమాధానం? చెప్తారా కేసీఆర్ సమాధానం? సూపర్ న్యూమరీ జోన్స్ క్రియేట్ చేస్తారా మీరు? మొత్తం జిల్లాలను చిందరవందర చేసేసి. అంటే ఎంత దారుణం అంటే, ఇవాళ ఉన్నటువంటి మోర్ దెన్ 75% కార్పొరేషన్కు బడ్జెట్ నుంచి రూపాయి ఇయ్యలే. ఎట నడుస్తాయి? ఉద్యోగులు లేరు, నిర్ణయాలు తీసుకునేటోళ్ళు లేరు, నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ప్లేస్లో తీసుకోవాల్సిన ఉద్యోగ భద్రత లేదు. మొత్తం కంప్లీట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ట్రైకార్ ఉన్నది, 28 మంది స్టాఫ్ ఉండాలి మాకు, ఒక్కడే పర్మనెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, ఒక్కడే 25 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు ఒక్కొక్కరు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తారు, 10 సంవత్సరాల నుంచి. వాడి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, వానికి రికార్డు లేదు. అంటే ఎంత పెద్ద దోపిడీ! తప్పు కాదా ఇది? ఇవన్నీ తప్పుడు నిర్ణయాలు కావా? ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి? కొత్త రాష్ట్రం వస్తే ఎన్నో ఆశలతోని లక్షల మంది కొట్లాడి
ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి నేను రాష్ట్రాన్ని అడిగిన క్వశ్చన్ ఎందులో భాగంగా వచ్చింది అంటే చెప్పండి ఆడికే వస్తున్నాయి. ఒకవైపు ఇది జరిగిందా, రెండోది విపరీతమైనటువంటి అప్పులు, అవసరం లేనటువంటి అప్పులు. ఆ డబ్బులు ఎడిపోయినాయి అర్థమవుతలేదు నాకైతే. దేనికోసం ఖర్చు పెట్టబడ్డాయి? అధిక వడ్డీకి అప్పులు. ఇప్పుడు జనరల్గా ఊర్లలో 1 పైసా 2 పైసలు మిత్తికి ఇస్తారు. 5 పైసలకు 4 పైసలు ఎవరికన్నా మిత్తికి ఇచ్చిండు అనుకో, ఏందో వీడు దోపిడీ చేస్తున్నాను తిరుగుబాటు చేస్తారు జనం. అరే ఎక్కడిది ఇది, ఎక్కడిది 12% 13% ఇంట్రెస్ట్ తీసుకురావడం ఏంది, దేనికి పెట్టారు, దాంతో అవుట్పుట్ ఏమైనా వచ్చిందా మళ్ళీ అంటే ఏం లేదు. అంటే ఇటువంటి పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు, అంటే ఇవన్నీ పిచ్చి తుగ్లక్ కూడా అన్న నేను ఉద్దేశపూర్వకంగా ఖర్చు పెడుతున్నాం అనే పేరు మీద సొంత ఆస్తులు కన్వర్ట్ చేసుకోకపోవడం కోసం జరిగినటువంటి కుట్ర. ప్రూవ్ చేయడానికి నీకు ఆధారాలు ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరుకుతాయి ఇవన్నీ. అందుకనే తెలంగాణ సమాజం కోరుకున్నది రాష్ట్రంలో జరిగేటటువంటి అభివృద్ధి. ఆ కోణంలో జరగాల్సినటువంటి పునాది ఏర్పడలేదు. ఇప్పుడు ఆ పునాది ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. అయితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏడ సెట్ చేసుకోవాలి, రెండో వైపు మేము ఇచ్చినటువంటి హామీలు యుద్ధ ప్రాతిపాదిక మీద ఇంప్లిమెంట్ చేయాలి. చేయకపోతే రాజకీయంగా బదనాం చేసే పని కట్టుకొని బదనాం చేసే పని కుట్ర, ఉద్దేశపూర్వకంగా చేసేటటువంటి కుట్ర. ఈ ఏడ బయటకు వస్తాయో మాకు, నా ఇది దియకు, నువ్వు ఇది ఇవ్వకుంటా అనేటటువంటి కోణం దీంట్లో. అంటే ఎంత బాధ అనిపిస్తున్నది అంటే ఒక రకంగా. ఇప్పుడు మీ కింద ఉన్న ఎంప్లాయీస్, అసలు మీ కింద కావచ్చు మిగతా డిపార్ట్మెంట్స్లో పనిచేసే ఎంప్లాయీస్, సో నేను అనుకోవడం ఇంకా పాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనే కొంతమంది ఇంకా పనిచేస్తున్నారు. పనే చేయించలే చాలా మందితోని, ఆయనకి పనే చెప్పలే, మనకి పనే లేదు చాలా మందికి. ఓకే, వచ్చి కూర్చొని గడిసేపు ఇట్లా వెళ్ళిపోకూడదు. ఇప్పుడు పని మొదలైంది. ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ కు పని మొదలైంది. నేను అడిగే క్వశ్చన్ ఎందులో భాగంగా వచ్చిందంటే, చెప్పండి, 8 నెలల తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు, గదే నడుస్తున్నది, గదే వాసన ఉన్నది అన్నది నా పాయింట్. ఎస్, మీరు చెప్పింది వాస్తవం. ఇంకా ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాన్ని సెట్ చేసుకునే పనిలో ప్రభుత్వం అంత ఉన్నది, ఎంప్లాయీస్ని సెట్ చేసుకునే పనిలో ప్రభుత్వం ఉంది. మొండిగా ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేస్తారులే వీళ్ళు ఇట్లా వస్తారు పోతారు, మనమే కదా మనం ఉండేది అనేటటువంటి పద్ధతిలో ఉన్నారు. అట్లా కూడా ఉన్నోళ్ళు ఇంకో 10% 20% ఉన్నారు, లేరని నేను అనను. రెండవది ఉద్దేశపూర్వకంగానే ఇప్పటికీ రాజకీయ సంబంధాలను కొనసాగిస్తూ రాజకీయంగా మనకు రేపు లబ్ధి జరుగుతుంది అనేటటువంటి కోణంలో ఇక్కడ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. చెప్పకూడదు కానీ చెప్తా ఉన్నాను నేను. ఇవన్నీ కనిపెట్టుకుంటా చాలా జాగ్రత్తగా సెట్ చేసుకునే పని నడుస్తుంది. ఇంకో 2-3 నెలలు పడుతుంది ఇదంతా. ఓకే, నేనేం పట్టదని చెప్పను. రెండోది ఇటు చేసుకుంటూనే సరి చేసుకుంటూనే రెండో వైపు మొత్తం రెవెన్యూ మేము ఇచ్చిన హామీలను ఇంప్లిమెంట్ చేసే పని కూడా మొదలైంది దానివల్ల. ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మేము రుణమాఫీ చేస్తామని చెప్పినాం. రుణమాఫీ 100 రోజుల్లో చేసేటటువంటి లిస్టులో ఉన్నది. కానీ 100 రోజుల్లో చేయడానికి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పైసలు ఉంటాయి కదా. అందుకనే ముఖ్యమంత్రి చెప్తుంది ఇది లంక బిందెలనే వస్తుంటే ఖాళీ బిందెలు అనే మాట చెప్పిండు ఆయన. అంటే ఇంత విధ్వంసం చేసిపోతారు అనుకోలే. వచ్చిన రెవెన్యూను పుల్ చేసుకొని సిస్టంలోకి తీసుకొచ్చి చేసేటటువంటి ప్రయత్నం జరిగినటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా కొన్ని కండిషన్స్ పెట్టుకొని చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నా, ఇట్లా ఒక్క దగ్గరే కాదు, ప్రతి దగ్గర ఇదే పరిస్థితి క్రియేట్ చేసిపోయినారు. ట్రైకార్కు 2 సంవత్సరాల్లో రూపాయి రిలీజ్ చేయరా అండి? నువ్వు ఇచ్చిన బడ్జెట్లోనేమో 400 కోట్లు పెడతావు, ఓకే, దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటావు. అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఎంప్లాయీస్ ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, మీరు ఈ లోన్లకు సంబంధించి అప్లికేషన్లు తీసుకోండి అని. జిల్లా కలెక్టర్లు అప్లికేషన్ తీసుకున్నారు, ఎంట్రీ చేసారు, స్కూట్నీ చేసి వీళ్ళు సెలెక్టర్ అయిన లిస్టు పంపించారు. ఈ లిస్టును ఎగ్జిక్యూట్ చేయడం అని చెప్పి సెక్రటరియట్కు మా వాళ్ళంతా పంపించేసారు. వాళ్ళకి రూపాయి రిలీజ్ చేయకపోతే ఏం చేయాలి వాళ్ళు మాకు సాయంత్రం వచ్చిన సార్ పైసలు ఇవ్వమని చెప్పి ఆఫీస్ చుట్టూ తిరగాలి 3 సంవత్సరాల నుంచి. ఇదా ఏ సంవత్సరం బడ్జెట్ ఆ సంవత్సరం రిలీజ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళంతా బాగుపడ్డోళ్ళు కదా. అంటే దీన్ని ఏమంటారు, దీన్ని పాలన అంటారా? అంటే శాంక్షన్ కాయిదాలు పట్టుకొని 1000 మంది ఏమో తిరుక్కుంటుంటారు నాకు వచ్చిందని, మనకి రాదు. ఇది అరాచకత్వం అంటారు దీన్ని. ఈ పని చేసిపోయారు మీరు తీసుకొచ్చే. లాస్ట్ క్వశ్చన్ ఇది, 4th సిటీ చేస్తున్న హైడ్రా డెమాలిష్ ఇవన్నీ చేస్తున్నారు కదా, అండ్ దాంతోపాటు మూసి, ఇవన్నింటికి ఒక లింక్ ఉందేమో అనిపిస్తున్నది మొత్తం. అంటే 1 భూములు, 2 కాంట్రాక్టులు. ఎట్లా మనం బాగా సంపాదించాలి, ఎట్లా మన ప్రాంతమో లేకపోతే మన పరిధిలో ఉన్న భూములను ఏ రకంగా పెంపొందించుకోవాలి. ఇప్పుడు మీరు 4th సిటీ తీసుకొస్తుంది ఎవరి భూముల కోసం? అక్కడ మీ పార్టీలో ఉన్న కీలకమైన మంత్రుల, ప్రధానమైన నాయకుల భూములు అక్కడ ఉన్నాయి. మైహోం రామేశ్వర భూములు దాదాపు 6000 ఎకరాలు ఉన్నాయి అంటున్నారు. వాటిని పెంచడానికే కదా మీరు చేస్తున్న ప్లాన్ అంతా, ఈ 4th సిటీ కథ అంతా. ఉన్న సిటీలు గాలికి వదిలేసి 4th సిటీ మీద పడ్డారు మీరు. మైహోం రామేశ్వరరావు మా పార్టీలో ఉన్నాడా? ఇప్పుడు వచ్చిండు ఆల్రెడీ, మీతో దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. నేనేమంటున్నా అంటే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి దానివల్ల లాభమైంది. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకుంటే ఎందుకు అమరావతిని డిస్మాండిల్ చేసుకోవడం లేకుంటే విశాఖపట్నాన్ని మార్చుకోవడం వల్ల విజయవాడ, గుంటూరు, ఇటు కర్నూలు ఈ బేస్ ఫోర్స్ అంతా కూడా హైదరాబాద్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేసింది. అప్పుడు చంద్రబాబు రావడంతో మళ్ళీ అమరావతి లేస్తుంది కాబట్టి ఇక్కడ ఒకటేసారి రియల్ ఎస్టేట్ మార్కెట్ స్టాగ్నెట్ అయింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది, ప్రపంచంలో సిటీల మధ్య నుంచి నదులు పోతున్నటువంటి ఏ సిటీనన్నా చూసుకోండి మీరు. మనదేమో హైదరాబాద్ మూసీ నదిని కూడా చూసుకోండి. రెండింటి మధ్యన చాలా వేరియేషన్ ఉంటుంది. మనకు మూసీ నది అనేది ఒక ఎసెట్. దాన్ని అసలు గ్రీన్ జోన్ కింద కన్వర్ట్ చేసుకొని అది ఒక పారే నది లెక్క కనుక మనం చేసుకోగలిగితే సగం ట్రాఫిక్ సమస్య హైదరాబాద్లో తగ్గుతుంది. అటు ఇటు కనుక మనం దాన్ని బిల్డప్ చేసుకోగలిగితే మనం వీడికి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనం చూస్తున్నాం. రెండోది, వాటర్ కాలనీల మీద పడి ఇండ్లు ముంచుకుపోతున్న పరిస్థితి నుంచి కూడా బయటపడతాం మనం. దానివల్ల ఆ రకమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది. మూడవది, ఫార్మా సిటీని మా పార్టీ అధికారంలోకి వస్తే మేము పెట్టము అనేటటువంటి మాటను ఆ రైతులకు మేము ఇచ్చినటువంటి అష్యూరెన్స్. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వం చేసింది, ఇంకా కొంత చేయాల్సి ఉన్నది. అక్కడ అడ్వాన్స్ దేశానికి అవసరమైనటువంటి ఒక అడ్వాన్స్ మోడల్ని ప్రవేశపెట్టాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంట్లో భాగంగానే ఇవాళ అనౌన్స్ చేసాడు స్పోర్ట్స్ సంబంధించినటువంటి భూముల లెక్క లేదంటారు కదా, చెప్పండి. డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల భూముల రెక్కలు కూడా వస్తాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, నీకు ల్యాండ్ మార్కెట్ ఎస్టాబ్లిష్ ఇంటెన్షన్ గురించి అడుగుతున్నాను. మా ఇంటెన్షన్ డెవలప్మెంటా లేకపోతే మా ఇంటెన్షన్ డెవలప్మెంట్. మీ భూముల రేట్లు పెంచుకొని దేశంలో ఎక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ లేదు రఘు. ఇక్కడ యూనివర్సిటీ పెట్టడం మంచిదా కాదు? కట్టండి సార్ ఫస్ట్ స్పోర్ట్స్, తర్వాత స్కూల్ ఉన్న స్కూల్ కాన్సెన్సీ కోడ్ చేస్తున్నాం కదా. ఎప్పుడు చేస్తున్నారు సార్? ఉన్న స్కూళ్ళని బాగు చేయండి, డైట్ ఛార్జీలు పెంచండి ఫస్ట్. మంచి ప్రశ్న. డైట్ ఛార్జీలు పెంచండి. 4600 స్కూళ్ళు కేసీఆర్ మూసిపోయాడు. మీరు గురించి మాట్లాడకండి మీరు. అయిపోయింది. ప్రతి గ్రామ పంచాయతీకి మూసేసిన స్కూళ్లను మొదలుపెట్టే పనికి ఆర్డర్ ఇచ్చేసిన అది నడుస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. కేటాయించిన బడ్జెట్ 7% ఎడ్యుకేషన్. అంతకుముందు ఎంత కేటాయించారు? అంతకుముందు 6.5 ఎంతో అటు 3% కేటాయించారు. లేదు 6% ఎందుకంటే మేమేమన్నాం అంటే దాన్ని ఇంకో మోడల్ కూడా దాంట్లో తీసుకొస్తున్నాం. మీరు శ్రీధర్ బాబు గారు చెప్పింది ఫాలో అయ్యారు అనుకుంటున్నాను నేను. ప్రభుత్వం బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నదో మేము సిఎస్ఆర్ను కూడా అదే స్థాయిలో వాడుకోవాలని మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇప్పటిదాకా దాన్ని ఛానలైజ్ చేయలే, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలే ఇంతవరకు. ఓకే, అది మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఛానలైజ్ చేయబోతుంది. అవసరం అనుకుంటే దానికి ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నటువంటి కంపెనీస్ కూడా దాంట్లో టైఅప్ చేసి పెట్టగలదు. ఇప్పుడు ఆనంద్ మహేంద్రాని ఎందుకు వైస్ ఛాన్సలర్ కింద పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి బడ్జెట్ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ బడ్జెట్ను బయట నుంచి పూల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆనంద్ మహేంద్రాన్ని పెట్టడం వెనుక ఉద్దేశం అదే. ఆయన చెప్పకపోవచ్చు ఇది, కానీ నాకు అర్థమైన కాడికి దానివల్ల ఏంటంటే రిసోర్సెస్ పెరుగుతాయి, దానికి సపోర్ట్ చేసేటోళ్ళు పెరుగుతారు. ప్రభుత్వం తక్కువ డబ్బుతోని ఎక్కువ డబ్బును పుల్ చేసుకొని దాన్ని డెవలప్ చేసే అది అవకాశం ఉంటుంది. రెండోది, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ను ఫిలప్ చేసేటటువంటి పని. నో డౌట్ మీరు అంటున్నది, అక్కడ ఒక కొత్త డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెవలప్మెంట్తో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రకాల భూములకు రేటు పెరుగుతాయి, ఇది న్యాచురల్. దాని చుట్టూ హై రేంజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా వస్తుంది. మీరు అన్నట్టు ఆయన పేరేంది ఇప్పుడు, రామేశ్వరరావు భూములు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ 60 ఎకరాలు ఉందంటారు. మరి ఇక అది ఎంతనో చూడాలి, కానీ గరిష్ట భూపరిమితి చట్టానికి వ్యతిరేకం అట్లుంటే ఒక వ్యక్తి పేరు మీద 6000 అట్లా ఉంటే వాటికి కూడా పెరగవచ్చు. కానీ ఇది ఏమో శంషాబాద్ దగ్గర ఉన్నట్టున్నది మీరు చెప్పేది, ఇటు ఉన్నట్టున్నాయి. అదేమో మేము తీసుకొచ్చి మొత్తం హైదరాబాద్ మార్కెట్ పెరుగుతుంది, ఇందులో ఏం డౌట్ లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరుగుతుంది, ఇన్వెస్టర్స్ పెరుగుతారు. ఇప్పుడు దుబాయ్లో ఉండి కూడా ఇప్పుడు చాలా మంది మన పెద్దోళ్ళు ఏమనుకుంటారు, దుబాయ్లో ఫ్లాట్ ఉండాలనుకుంటారు. ఫ్యూచర్లో హైదరాబాద్లో ఫ్లాట్ ఉండాలి భయ్ అనుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్, పర్టికులర్గా హిమానీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, చండీగఢ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, నీకు ఈవెన్ పంజాబ్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, హర్యానాకు సంబంధించినటువంటి వాళ్ళు గురుగాం పికప్ అయిన తర్వాత గురుగాంలో కొంత ఇన్వెస్ట్ చేస్తారు. గురుగాం తర్వాత బెస్ట్ సిటీ హైదరాబాదే అవుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్ చేయడం అనేది ఇదే అంటారు. పేపర్ల మీద లెక్కలు తీస్తున్నాం, తీయండి, మంచిది. వీఆర్ విత్ యూ.
ప్రజలకు నష్టం చేసే నిర్ణయం తీసుకుంటే మమ్మల్ని ప్రశ్నించండి. మేము అడుగుతున్నాం, ఎంత దళిత గిరిజన బీసీల భూములు ఎన్ని ఉన్నాయి, మిగతా వాళ్ళ నేను చెప్పిన ఈ సోకాల్డ్ నాయకులు లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫార్మాసిటీ పేరు మీద తీసుకున్న భూములలో 1500 ఎకరాలు ప్యూర్ గా అసైన్ ల్యాండ్, అంతే, దట్టు ట్రైబల్ ల్యాండ్. ఇప్పుడు మీరు అంటున్న స్పోర్ట్స్ సిటీ ల్యాండ్ కూడా ట్రైబల్ ల్యాండ్, అది ఆల్రెడీ అక్వైర్ చేయబడ్డది. అదే అంటున్నాను, అక్వైర్ చేయబడ్డది. ఆ రోజు 2 లక్షలు ఇస్తామని చెప్తే ఇదే బెలైనా కొట్లాడి ఆడున్నటువంటి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈవెన్ మా కోదండ రెడ్డి గారు కూడా సహకరించి దానికి 13 లక్షలు 14 లక్షలు 15 లక్షలు ఇప్పించినటువంటి పరిస్థితి. ఇప్పుడు హైడ్రా దేనికోసం అందరినీ బెదిరించి ఒక దగ్గర కూర్చోబెట్టి ఏదో చేయడానికా, లేదు నిజంగానే చెరువులని పరిరక్షించాలి, మన ఆస్తులు పరిరక్షించాలన్న కోణంలో చేస్తున్నారా? దానికోసమే అది తీసుకొచ్చింది, అంతేనా? ఇప్పుడు దానికోసమే తీసుకొచ్చింది, అదే పని చేస్తుంది. ఉద్దేశం అదేనా? అదే ఖచ్చితంగా చెరువుల పరిరక్షణ ఉన్నదా? చిత్తశుద్ధి ఉంది కాబట్టి హైడ్రా పెట్టాం. చాలా వీడియోలు చేస్తున్నాం కానీ ఒక్క దగ్గర ఒక బుల్డోజర్ వస్తలేదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటటువంటి దగ్గర ఇప్పుడు పాలసీ తయారు చేసేది ప్రభుత్వం. నేను అదే అంటున్నాను, పాలసీని ఎగ్జిక్యూట్ చేయాల్సింది బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైనా ల్యాబ్స్ ఉంటే మీలాంటి రఘు ఉండనే ఉన్నాడు మమ్మల్ని ప్రశ్నించడానికి, మేము దాన్ని వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే పొడవకుంటే ఎద్దు నడవదు, అంతే, చేస్తానే, అది ప్రకృతిలో భాగం. కాబట్టి మీలాంటి జర్నలిస్టులు పొడవాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎంత పొడిస్తే మేము అంత తప్పులు జరిగితే సరి చేసుకుంటాం, దాన్ని మేము వెల్కమ్ చేస్తాం. గత ప్రభుత్వం అట్లా లేదు, రఘు మాట్లాడితే జైలు వేసేయండి, మళ్ళీ మాట్లాడితే జైలు వేసేయండి, మేము జైలు వేయం. నేను మళ్ళీ చెప్తున్నా మీ ద్వారా మొత్తం మీడియాకు, మా ప్రభుత్వంలో ఎగ్జిక్యూట్ చేసే దగ్గర అధికారులు తప్పు చేసిన, లేకుంటే ఎక్కడన్నా నిర్ణయాల్లో తప్పున్నా మీరు ఎత్తి చూపిస్తే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నా మాట, మొన్ననే చెప్పిండు కదా, మీకు తెలుసు కదా, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ డిబేట్ ఫ్రమ్ జర్నలిస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ పీపుల్. ఇన్ ఫేవర్ ఆఫ్ పీపులే, డౌటే లేదు అందులో. విల్ సీ ఫ్యూచర్లో, ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బెలయ్య నాయక్ గారు, థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ట్రైకార్ కార్పొరేషన్ చైర్మన్ బెలయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.